రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాదన్న భావన ఎందుకు, ఇది నాది అన్నాడు అనుకోండి, అక్కడ ఉంటుంది పతనం. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతి పొందరే, వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే, కోర్కెలు వరలం తలపరే కలమం భార్గవ. కాబట్టి భూమి అనేటటువంటిది నాది అన్న భావన కాదు, భూమి నాది అన్న భావన. భూమిని నేను ఏదైనా చెయ్యొచ్చు అంటే మృత్తిక యందు దోషం చేయడం, మట్టి యందు దోషం చెయ్యడం వినాశహేతు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా తవ్వడాన్ని కూడా నిషేధించింది భూమి విషయంలో. భూమిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వడానికి వీలేదు. కొన్ని కొన్ని తిథులలో భూమిని తవ్వడం అన్న మాటే పనికిరాదు అసలు. కారణం, ఈ భూమి సర్వకాలముల యందు శ్రీ మహావిష్ణువుది. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక మాట అంటారు, కాపిలం రూపమాస్తాయ ధారయంతం ధరణీమిమాం అని. ఈ భూమిని అంతటినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన శాసనానికి భరిస్తోంది భూమి. విశ్వంభర అని పేరు ఆవిడికి. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. రెండు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు, అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అన్నదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు, నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలన చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరినంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది.